Welcome to Mutlu Stories. అనగనగా మిథిలా నగరం అనే అందమైన రాజ్యంలో ఉదయాదిత్యుడు అనే జ్ఞానవంతుడైన రాజు ఉండేవాడు. ఆయన న్యాయం, సమానత్వం, దయతో ప్రజలందరి ప్రేమను పొందాడు. ఆ రాజుకు రూపమంజరి అనే ఒక అందమైన, తెలివైన కుమార్తె ఉండేది. ఆమె అందం, జ్ఞానం గురించి రాజ్యాలన్నింటిలో పేరు ప్రఖ్యాతులు వినిపించేవి. కాలం గడిచింది. రాజకుమారి పెళ్లి వయసుకు వచ్చింది. దూర దూర రాజ్యాల నుంచి ఎంతోమంది యువరాజులు ఆమెను వివాహం చేసుకోవాలని ఆశించారు. కాని ఎవరు సరైన వరుడో రాజు, రాణి నిర్ణయించలేకపోయారు. ఒకరోజు కళింగ దేశం నుండి ఒక యువరాజు రాజసభకు వచ్చి నమస్కరించి, మహారాజా, నేను మీ కుమార్తెను వివాహం చేసుకోవాలని కోరుకుంటున్నాను అని చెప్పాడు. రాజు అతనిని ప్రశ్నించాడు, నీ ప్రత్యేకత ఏమిటి? యువరాజు సమాధానమిచ్చాడు, నేను ఒక వీర యోధుడిని. ఎన్నో యుద్ధాల్లో విజయం సాధించాను. నా దేశ సైన్యానికి నాయకుడిని. రాజు సంతోషించి అతనిని అతిథిగా ఉంచాడు. మరుసటి రోజు జనకపురం నుండి మరో యువరాజు వచ్చాడు. అతను చెప్పాడు, మహారాజా, నేను అన్ని శాస్త్రాలు చదివాను. జీవిత సత్యాలను తెలుసుకోవడం నా లక్ష్యం. రాజు అతని జ్ఞానాన్ని మెచ్చుకొని అతనిని అతిథిగా ఉంచాడు. మూడో రోజు వైశాలి నుండి మరో యువరాజు వచ్చాడు. అతను చెప్పాడు, మహారాజా, నేను పక్షులు, జంతువుల భాష అర్థం చేసుకోగలను. వారి సంతోషం, బాధ తెలుసుకోగలను. రాజు అతని విశేష ప్రతిభను చూసి ఆశ్చర్యపోయాడు. అతనిని అతిథిగా ఉంచాడు. నాలుగవ రోజు మాలవ్య దేశం నుండి మరో యువరాజు చెప్పాడు. అతను చెప్పాడు, మహారాజా, నేను ఒక మంచి వ్యాపారి. ధనాన్ని ఎలా పెంచుకోవాలో నాకు తెలుసు. రాజు అతని తెలివిని గుర్తించాడు. అతనిని అతిథిగా ఉంచాడు. ఇలా 4 యువరాజులు వచ్చిన తర్వాత ఎవరు సరైన వరుడో రాజు, రాణి నిర్ణయించలేకపోయారు. చివరకు ఆ నిర్ణయాన్ని రూపమంజరికే అప్పగించారు. ఇంతవరకు చెప్పి బేతాళుడు ఆగి విక్రమాదిత్యుని అడిగాడు, మహారాజా, ఈ 4 ఎవరు సరైన వరుడు? విక్రమాదిత్యుడు వెంటనే సమాధానమిచ్చాడు, రూపమంజరి నిజంగా తెలివైనదైతే కళింగ యువరాజునే ఎంచుకుంటుంది. ఎందుకంటే యుద్ధ సమయాల్లో తన ప్రజలను రక్షించగలడు. జనకపుర యువరాజు గొప్ప పండితుడైనా రాజ్యాన్ని పాలించడానికి సరిపోడు. వైశాలి యువరాజు ప్రత్యేకమైన శక్తి ఉన్నా అది రాజ్యానికి ఉపయోగం కాదు. మాలవ్య యువరాజు వ్యాపారంలో నిపుణుడు కాని రాజ్యాన్ని కాపాడలేడు. ఇది విని బేతాళుడు నవ్వుతూ, నీ సమాధానం సరిగ్గా ఉంది మహారాజా అని చెప్పి ఒక్కసారిగా ఎగిరి మళ్లీ చెట్టుపైకి వెళ్ళిపోయాడు. నీతి: నిజమైన నాయకుడు తన ప్రజలను కాపాడగలిగినవాడే. Please subscribe to our channel.